ఓకే గైస్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఎవరైతే మనకి కోర్సు ఈ రోజు నుంచి జాయిన్ అయ్యి ఉన్నారో, సో కోర్సులో ఎవరైతే ఈరోజు జాయిన్ అయ్యారో వాళ్ళకి నేను చార్ట్లో జరిగిన క్లాసెస్ సంబంధించిన చార్ట్లో లింక్స్ పెట్టానండి. ఓకే, సో నిన్నటి నుంచి మనకి మెయిన్ క్లాసెస్, సో క్లాస్ 5 నుంచి మెయిన్ క్లాసెస్. ఓకే, సో చార్ట్ లో నేను మొత్తం డీటెయిల్స్ అన్ని పెట్టాను. చూడండి, ఇక్కడ కనపడుతుంది అందరికీ కూడా. ఎవరికైనా కనపడిపోతే మళ్ళీ రీజాయిన్ అవ్వండి. ఓకే, బయటకు వెళ్ళి మళ్ళీ రీజాయిన్ అండి ఎవరికైతే కనపడటం లేదు. ఓకే, క్లాస్ 5 వీడియోస్ నేను చార్ట్ లో పెట్టాను. సో నిన్నటి నుంచే మనకి మెయిన్ క్లాసెస్. ఓకే, సో బేసిక్ క్లాసెస్ కోసం ఈ 4 క్లాసెస్ మీరు వాచ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఈ కంప్లీట్ గా 4 క్లాసెస్ కంప్లీట్లీ బేసిక్ లెవెల్. సో ఇవి మీరు వాచ్ చేయాలంటే మీరు టైం ఉన్నప్పుడు వాచ్ చేసుకొని కంప్లీట్ చేసుకోండి. సో నిన్నటి నుంచి మనకి మెయిన్ క్లాసెస్. ఈ రోజు మీ క్లాస్ మీకు అర్థం కావాలి అంటే నిన్నటి క్లాస్ మీరు వాచ్ చేస్తే మీకు ఈ రోజు క్లాస్ అనేది అర్థమవుతుంది. ఓకే, సో కాబట్టి క్లాస్ అయిపోయిన తర్వాత ఈ 6th క్లాస్ ఇది. సో ఇది క్లాస్ 5 వాచ్ చేయాలి. ఇక్కడ లింక్స్ ఇచ్చాను. సో చార్ట్ లో లింక్స్ ఇచ్చాను. సో చార్ట్ లో లింక్స్ అనేవి చార్ట్ లోనే ప్రతిదీ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చార్ట్ లో లింక్స్ ఇచ్చాం చూడండి. అలాగే మీకు సో ఎవరైనా సరే అడ్మిన్స్ ని కాంటాక్ట్ అవ్వాలి ఏమైనా ఇష్యూస్ ఉంటే. సో లైక్ ఏమన్నా ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేకపోతే ఏమన్నా డౌట్స్ ఉంటే కోర్స్ సంబంధించి అడ్మిన్స్ ఉంటారు. సో మనకి గ్రూప్ లో అడ్మిన్స్ ఉంటారు. సో ఈ అడ్మిన్స్ కి ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చాము. సో వెంటనే మీరు అడ్మిన్స్ ని కాంటాక్ట్ అవ్వాలి. ఓకేనా? సో ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చాం. సో మీరు ఏ కైండ్ ఆఫ్ క్వరీస్ ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా వెంటనే అడ్మిన్స్ కి మీరు చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో అలాగే సో ఎప్పటికప్పుడు నేను చార్ట్ లో మీకు నోట్స్ అనేది ఇస్తూ ఉంటాను. సో చార్ట్ లో నోట్స్ ఇచ్చినప్పుడు మీరు ఈ నోట్స్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోట్ నేను ఇచ్చాను, దీన్ని రైట్ క్లిక్ చేసి కాపీ చేసుకొని సో వర్డ్ ఫైల్లో పేస్ట్ చేసుకోవాలి. సో ఎక్కడో చోట వర్డ్ ఫైల్లో మీరు పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా పేస్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. క్లాస్ వైజ్ లేకపోతే డే వైజ్ మీరు స్టోర్ చేసుకోవాలి అనమాట. సో మీకు ఎలాగో తర్వాత నోట్స్ ఇష్టం జరుగుతుంది మెయిన్ సంబంధించి. ఓకేనా? సో అలాగే మీకు ఇంకా అడ్మిన్స్ని ఎలా కాంటాక్ట్ చేయాలో తెలిసింది. అలాగే సర్వర్స్. ఓకే, సో అలాగే మీకు ఏంటంటే సర్వర్స్ కూడా ఇస్తున్నాం మనం. సో సర్వర్స్ ఇక ఈ సర్వర్ మీరు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వాలి. సో ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో సో సర్వర్ నెంబర్ని కాంటాక్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సర్వర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇమీడియట్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో లేదు సార్ నేను ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లో జాయిన్ అవుతాను అనుకుంటే, ఓకే, సో నేను ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లో జాయిన్ అవుతాను అనుకుంటే ఆఫ్లైన్ మండే నుంచి స్టార్ట్ అవుతుంది హైదరాబాద్లో. ఓకే, సో మార్నింగ్ బ్యాచ్ మనకి 9 నుంచి స్టార్ట్ అవుతుంది. 40 మినిట్స్ ఉంటుంది అంతే హైదరాబాద్లో, 40 మినిట్స్ క్లాస్. ఓకే, సో ఇంగ్లీష్ బ్యాచ్. సో ఇంగ్లీష్ ఆల్రెడీ సో చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు. మనకి ఇంగ్లీష్ ఛానల్ ఉంది. సో చార్ట్లో ఇవన్నీ ఉంటాయి, మొత్తం డీటెయిల్స్ అన్ని చార్ట్లో ప్రతి ఒక్కటే ఉంటుంది. చూసుకోండి. సో ఇవి ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే సో ఈ ప్రీవియస్ క్లాసెస్ వీడియోస్ వినండి. ఓకేనా? సో ఇవి విని తర్వాత చూస్ చేసుకోండి అడ్మిన్స్. సో ఇవి వెంటనే కాంటాక్ట్ అవ్వండి అడ్మిన్స్ని. ఓకే, అలాగే మీకు సో ఇవి నోట్స్ అన్ని కూడా చార్ట్లో పెడతామని చెప్పినాం. సో అలాగే మీకు ఇది సర్వర్ డీటెయిల్స్. సో ఈ కాంటాక్ట్ అయ్యి సర్వర్ ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, సో ఆ తర్వాత ఇంగ్లీష్ ఛానల్. సో మనది ఇంగ్లీష్ ఛానల్. సో ఇంగ్లీష్ ఛానల్లో ఈ లింక్ మీద క్లిక్ చేస్తే ఇంగ్లీష్ ఛానల్, దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగులో పాటు ఇంగ్లీష్లో కూడా నేర్చుకోండి. సో మీ టైం దొరికినప్పుడల్లా. సో అలాగే మనకి ఇక్కడ 4th వరకు పెట్టాను, ఇప్పుడు 5th కూడా పెట్టేశాను. ఓకే, సో కాబట్టి ఇది బేసిక్గా సర్వర్ని కాంటాక్ట్ అయ్యి ముందు సర్వర్ ఇన్స్టాల్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ నెంబర్ కాంటాక్ట్ అయ్యి కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో సర్వర్ని ఇమీడియట్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, అలాగే సో ఎవరైతే పేమెంట్స్ చేశారో సో పేమెంట్ చేసిన వాళ్ళు నాకు వాట్సాప్లో చేస్తున్నారు. వాట్సాప్లో స్క్రీన్ షాట్స్ పెట్టకండి. ఓకే, సిపిఎం కనబడుతుందా, దీనికి ఒక స్క్రీన్ షాట్. అలాగే అడ్మిన్ షేక్ బాబ్జీ గారికి ఒక స్క్రీన్ షాట్ పంపించాలి. సో షేక్ బాబ్జీ గారు ఇక్కడ నెంబర్ ఉంటుంది ఇక్కడ. సో ఇది ఉంటుంది, సో ఈ సింబల్. సో ఈయనకి మీరు 2 స్క్రీన్ షాట్ పంపించాలి. నాకు ఒక స్క్రీన్ షాట్, ఆయనకు ఒక స్క్రీన్ షాట్. సో అప్పుడు మీరు ట్రాక్ అవుతుంది. సో స్కైప్లో పంపించేదే వ్యాలిడ్. సో మీరు స్క్రీన్ షాట్స్ కూడా మాకు సిపిఎంకిను దీనికి పంపించాలి, స్కైప్లో పంపించాలి. ఓకేనా? సో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఇంకా చేసుకున్న వాళ్ళు, ఫస్ట్ కాడి నుంచి వింటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే, ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లేకపోతే గ్రూప్లో నుంచి అడ్మిన్స్ రిమూవ్ చేస్తారండి. సో కాబట్టి సో ఇంకా పెయిడ్ స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు ఇంకా నెక్స్ట్ క్లాసెస్ నుంచి. సో కాబట్టి ఇక్కడ మనకి కాంటాక్ట్ ఫర్ సపోర్ట్. సో అడ్మిన్స్ని కాంటాక్ట్ అయ్యి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వాళ్ళు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెప్తారు. ఓకేనా?
తర్వాత మీకు వెరీ సూన్ మన యాప్ కూడా ఇస్తాం. సో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి మనది. సో వెరీ సూన్ మనం యాప్ ఇస్తాము, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఇనిషియల్ స్టేజ్లో బాగా ఉపయోగపడతాయి యాప్ అనేది. సో కాబట్టి ఇది మన సైడ్ నుంచి. సో కాబట్టి ఫస్ట్ సర్వర్ యాక్సెస్, తర్వాత మిస్ అయిన వాళ్ళు క్లాస్ వీడియోస్ ఇచ్చాను చాట్లో, వీడియోస్ వాచ్ చేసుకోవచ్చు. అలాగే ఆల్రెడీ క్లాసెస్ వింటున్న వాళ్ళు కూడా చాట్లో పెట్టాను, వీడియోస్ వాచ్ చేసుకోవచ్చు. అలాగే వీడియోస్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, వీడియోస్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మీరు వీడియో మీద రైట్ క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా సేవ్ అని ఆప్షన్ వస్తుంది. సో డెస్క్టాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, మొబైల్లో కాదు. సో మొబైల్లో డేటా సరిపోదు, డెస్క్టాప్లోనే. ఓకే, సో కాబట్టి ఇది నా సైడ్ నుంచి. సో ఇప్పుడు మనకి నిన్నటి క్లాస్ ఎక్కడి దాకా అయింది అనేది ఒకసారి ఓవర్వ్యూ ఇస్తాను. ఓకే, సో ఓవర్వ్యూ ఒక 5 minutes ఇస్తాను. ఆ తర్వాత మీకు మళ్ళీ క్లాస్లో కొత్త ఏరియాస్ ఏమైతే ఉన్నాయో, మిగిలిన ఏరియాస్ ఏమైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం. ఓకే, సో నిన్నటి క్లాస్లో మనం ఏం చెప్తున్నాం? ఎవరైనా యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. నిన్న ఏం చెప్తున్నాం చెప్పండి, చెప్పాలి. ఏం చెప్పాము? రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి చెప్తున్నాం. SAP FICO లేదా S/4HANA కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తాం, క్లాస్ 5. సో ఆల్రెడీ లింక్ ఇచ్చాను, చాట్లో ఉంటుంది చూడండి. ఓకే, కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో. సో ఇవి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఫస్ట్ విషయం, మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ రోల్స్ ఉంటాయి? పొద్దున రియల్ టైంలో ఒక కంపెనీలో జాయిన్ అయితే సో ఏమిటి, ఏ కైండ్ ఆఫ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి చెప్పండి. స్ట్రాటజిక్, ఆపరేషనల్ లెవెల్, ఇంప్లిమెంటేషన్ లెవెల్, ట్రబుల్ షూటింగ్, డాక్యుమెంట్ మెయింటెనెన్స్, MIS రిపోర్ట్స్. మేడం సూపర్. స్ట్రాటజిక్ లెవెల్, ఆపరేషనల్ లెవెల్, నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ లెవెల్, ట్రబుల్ షూటింగ్ లెవెల్, డాక్యుమెంట్స్ మెయింటెనెన్స్, MIS రిపోర్ట్స్. అలాగే డాక్యుమెంట్ మెయింటెనెన్స్. ఓకే, నెక్స్ట్ ఏంటండి? MIS రిపోర్ట్స్. గ్రేట్. సి ఇక్కడ మనకి స్ట్రాటజిక్ లెవెల్ అంటే ఏంటి, ఆపరేషనల్ లెవెల్ ఏంటి అన్నది మనం డిస్కస్ చేసాం, అంతేనా? సో అది ఇక్కడ వరకు మనకి అయిపోయింది. ఓకే, సో ఒకసారి రివైజ్ చేస్తాను ఏం చేయాలి అని. ఎప్పుడైనా సరే ఒక ECC లేదా అంటే ECC అంటే ఓల్డ్ వర్షన్ లేదా S/4HANA ప్రాజెక్ట్స్ మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అయితే, సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అయితే సో మనం స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చేయాల్సిందేనండి. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని ఏరియాస్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. ఇంప్లిమెంటేషన్ అయితే కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. అంటే సో ఇంప్లిమెంటేషన్ చేయడానికి కూడా కొన్ని మెథడాలజీస్ ఉంటాయి అన్నమాట. సో ఎలా ఇంప్లిమెంట్ చేయాలంటే మెథడాలజీస్ నథింగ్ బట్ గైడెన్స్ అన్నమాట. సో ఇది S/4HANA ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే SAPని ఇంప్లిమెంట్ చేయడం, ఒక కంపెనీకి ఇంప్లిమెంట్ ఎలా చేయాలి అనేది ఈ కాన్సెప్ట్ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ విషయం ఏంటంటే స్ట్రాటజిక్ లెవెల్ అంటే ఇంప్లిమెంటేషన్ చేయాలంటే సో మనకి ఒక ఫేజెస్ ఉంటాయండి. సో రియల్ టైంలో మనకి ఫేజెస్ ఉంటాయి. ఓకే, సో అంటే ఇది ఫస్ట్ ప్లానింగ్ ఫేజ్, తర్వాత డాక్యుమెంటేషన్ ఫేజ్, తర్వాత ఇంప్లిమెంటేషన్ అంటే కాన్ఫిగరేషన్, తర్వాత ఏంటిదండి టెస్టింగ్, తర్వాత ఏంటిది కోలే. అంటే సింపుల్గా ఎలా మాట్లాడతానంటే కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక బిల్డింగ్ కట్టాలనుకోండి, ఫస్ట్ ఏం చేస్తారు, మార్కెట్లో మనకి ల్యాండ్ ఎక్కడ బాగా గిరాకీ ఉందో అది ముందే ఎత్తుక్కుంటాం. ప్లానింగ్, సో ల్యాండ్ ఎక్కడ ఎత్తుకోవాలి అనేది ఒక ప్లానింగ్, అవునా కదా? అంటే ఇక్కడ ప్లానింగ్ చేసిన తర్వాత ఏం చేస్తాము, ఒక డాక్యుమెంటేషన్ అంటే ఏంటి, బిల్డింగ్ కట్టేవాడిని ఒక మేస్త్రిని కాంటాక్ట్ అయ్యి, ఒక ఇంజనీర్ని కాంటాక్ట్ అయ్యి ఒక బ్లూ ప్రింట్ రెడీ చేస్తాం, అవునా కదా? ఒక బ్లూ ప్రింట్లో మనకి కిచెన్ ఎక్కడ ఉంది, ఓకే, అలాగే మనకి సో హౌస్ హోల్డ్ థింగ్స్ ఎక్కడ పెట్టాలి, వాష్రూమ్ ఎలా ఉండాలి, ఓకే, ఎన్ని రూమ్స్ ఉండాలి, ఇవన్నీ కూడా డాక్యుమెంట్లో బ్లూ ప్రింట్లో రెడీ చేస్తాడు. ఇలా ఉంటుంది ఏంటి మీది రానున్న రోజులు మీ బిల్డింగ్ ఇలా ఉంటుంది అని చెప్పి ఒక బ్లూ ప్రింట్. సో ఆ తర్వాత కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, జస్ట్ లైక్ ఇంకా మొదలెట్టాం బిల్డింగ్ కట్టడం, ఒక్కొక్క ఇటుకేసి మనం బిల్డింగ్ కడతాం ఫైనల్గా, అవునా కదా? సో అంటే ఏంటి, కాన్ఫిగరేషన్ అయిపోతే బిల్డింగ్ అయిపోయినట్టే కదా. సో ఆ తర్వాత దానికి టెస్టింగ్ అంటే ఏంటి, అసలు బిల్డింగ్ ఏమన్నా మధ్యలో ఏమన్నా కట్టిన తర్వాత సున్నం రాలుతుందా, లేకపోతే ఇటుకలు విరిగిపోతున్నాయా, లేకపోతే మధ్యలోనే ఇటుకలు బ్రేక్ అవుతున్నాయా లేదా అని చెప్పి మనం టెస్టింగ్ చేసుకుంటామంట, మల్టీవేల్ టెస్టింగ్ చేస్తాం. సో అలాగే ఫైనల్గా ఏంటి, గోల్ ఏమంటే గృహప్రవేశం.
అంటే డైరెక్ట్ గా బిల్డింగ్ కి మనం ఓపెన్ చేసుకుంటాం, రైట్? సో ఇది ఒక ప్లానింగ్. అంటే ఫస్ట్ ప్లానింగ్, ఆ తర్వాత డాక్యుమెంటేషన్, ఆ తర్వాత కాన్ఫిగరేషన్, ఆ తర్వాత టెస్టింగ్, ఆ తర్వాత గోల్. అలాగే ఎస్ఏపిలో కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలంటే కొన్ని ఫేజెస్ ఉంటాయి. ప్రతి ఫేజెస్ అంటే ఎలాగ ఏ ఫేజ్ లో ఏం జరుగుతుంది అన్నట్టు. ఓకే, సో ఫస్ట్ ప్లానింగ్, తర్వాత ఇంప్లిమెంటేషన్, తర్వాత డాక్యుమెంటేషన్, తర్వాత కాన్ఫిగరేషన్, తర్వాత టెస్టింగ్, తర్వాత గోల్. ఏ ఐటీ ప్రాజెక్ట్ చూసినా మాక్సిమం ఇలా ఫేజెస్ ఉంటాయండి. ఓకే, సో ఇలా ఫేజెస్ ఉంటాయి. సో ప్లానింగ్ అంటే ఏంటి అంటే, ప్లానింగ్ అంటే ఏంటి ఓవరాల్ గా, సో ఎంతమంది ప్రాజెక్ట్ కి కావాలి అంటేనా ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి ఇప్పుడు నేను. సో సో ఫర్ ఎగ్జాంపుల్ జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ, అది టాలీలో ఉంది డేటా 10 years నుంచి. ఎస్ఏపిని యూజ్ చేయట్లా. ఓకే, ఎప్పుడు కూడా ఎస్ఏపిని యూజ్ చేయాలి. ఇప్పుడు ఈ టాలీలో ఉన్న డేటా మొత్తం ఎస్ఏపిలోకి వచ్చేయాలి. దానికోసం ఏంటంటే బిడ్ పెడుతుంది. ఆ బిడ్ లో కన్సల్టింగ్ కంపెనీస్ అన్ని పార్టిసిపేట్ చేస్తాయి. కన్సల్టింగ్ కంపెనీస్ అంటే ఏం చెప్పాము మనం, ఐబిఎం, టీసీఎస్. ఆ బిడ్ కి ఎవరో ఒకళ్ళు ఫైనలైజ్ అవుతారు. అంటే కన్సల్టింగ్ కంపెనీస్ ఏం చేస్తాయి, ఐబిఎం, టీసీఎస్ ఇవన్నీ ఏం చేస్తాయండి, ఎస్ఏపిని ఇంప్లిమెంట్ చేస్తాయి. సో ఇంప్లిమెంట్ చేస్తాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సో మేము ఎంతకు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి కొటేషన్ ఇస్తాయి అనమాట. సో జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా టాలీ నుంచి ఎస్ఐపిలోకి వచ్చేయాలి. దానికి ఒక డేట్ పెట్టుకుంటాం, ఆ డేటే కోలేదు. ఈ ప్రాజెక్ట్ దగ్గర సో రియల్ టైంలో ప్రాజెక్ట్ దగ్గర S/4HANA ప్రాజెక్ట్స్ 20 నుంచి 24 నెలలు పడుతుంది, అంతకంటే ఎక్కువ కూడా పట్టొచ్చు. ఓకే, సో ఈ 24 నెలలకి మరి రిసోర్స్ కావాలి కదా ప్రాజెక్ట్కి. సో ఎస్ఏపి కన్సల్టెంట్స్ కావాలి, మరి దానికి అయ్యే ఖర్చు ఎంత. ఓకే, సో అలాగే ప్రాజెక్ట్కి సంబంధించి మరి వాళ్ళందరికీ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కానీ, లేకపోతే వాళ్ళకి టీలని, టిఫిన్లని ఇవన్నీ ఉంటాయి కదా. ఆ టోటల్ కాస్ట్ మొత్తం పోను చివరికి మిగిలింది ఎంత అన్నది చూసుకుంటాయి కన్సల్టింగ్ కంపెనీస్, ప్రాఫిట్ ఎంత. సో కాబట్టి ఇక్కడ సింపుల్ చెప్పాలంటే స్ట్రాటజిక్ లెవెల్లో మీ రోల్ అనేది నథింగ్, ప్లానింగ్. అంటే ఎంతమంది రిసోర్స్ కావాలి అనేది ఒక ప్లాన్, ఎన్ని రోజుల్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి అనేది ఒక ప్లాన్. ఓకే, అలాగే ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఏంటి, క్లయింట్కి మనకి ఉన్న అగ్రిమెంట్ ఏంటి అనేది ఒక ప్లానింగ్. సో అలాగే ఒక మీటింగ్ సెటప్ చేశాడు మీ ప్రాజెక్ట్ మేనేజర్. సో ఈ ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేశాడు, ఒక మీటింగ్ చేశాడు క్లయింట్ కోసం, ఒక మీటింగ్ సెటప్ చేసి అందులో క్లయింట్ బిజినెస్ మొత్తం అంతా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఎందుకంటే నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటా ఎస్ఏపి రావాలి అంటే ముందు క్లయింట్ ఇన్ఫర్మేషన్ తెలియాలి కదా మనకి, జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ తెలియాలి. సో కాబట్టి మనకి సో కంప్లీట్ గా ఇక్కడ క్లియర్ పిక్చర్ గా మొత్తం డేటా అంతా మన దగ్గర వస్తే అప్పుడు మనం సో ఎస్ఏపిలో రెడీ చేయగలుగుతాం. సో క్లయింట్ డేటా అంతా కూడా మన దగ్గర రావాలి. ఓకే, సో అప్పుడు మాత్రం ఎస్ఐపిలో మనం సెటప్ చేసుకోగలుగుతాం. సో నాన్ ఎస్ఐపి నుంచి ఎస్ఐపిలో తీసుకురాగలుగుతాం. సో కాబట్టి క్లయింట్ డేటా అనేది ఏంటిది, సో మాస్టర్ డేటా ఉంటుంది, ట్రాన్సాక్షన్ డేటా ఉంటుంది క్లయింట్ దగ్గర 10 సంవత్సరాల నుంచి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉండొచ్చు. ఓకే, సో క్లయింట్ దగ్గర వెండర్స్ ఒక 10,000 మంది వెండర్స్ ఉండొచ్చు, క్లయింట్ దగ్గర 20,000 మంది కస్టమర్స్ ఉండొచ్చు, క్లయింట్ దగ్గర 5,000 జిఎల్స్ ఉండొచ్చు. ఓకే, క్లయింట్ దగ్గర సో క్లయింట్ రోజు రా మెటీరియల్ కొనొచ్చు, దాన్ని అమ్మొచ్చు, దానికి సంబంధించి పేమెంట్స్ చేయొచ్చు. ఇదంతా కూడా బిజినెస్ ప్రాసెస్. ఇది క్లయింట్కి సంబంధించిన బిజినెస్ ప్రాసెస్ని అర్థం చేసుకొని ఎస్ఏపిలో మ్యాపింగ్ చేయడమే ఇక్కడ ఉద్దేశం. సో కాబట్టి మీరు ప్లానింగ్ అంటే క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ ఎలా గ్యాదర్ చేయాలి, దట్ ఈస్ ఆన్ ప్లానింగ్. ఓకే, సో డాక్యుమెంట్స్ మన సో క్లయింట్ దగ్గర నుంచి ఉన్న డాక్యుమెంట్స్ మనం తీసుకోవాలి. అలాగే మనం ఎస్ఏపిలో ఎలా కాన్ఫిగరేషన్ చేస్తున్నాము అనే డాక్యుమెంట్లు కూడా మనం రెడీ చేయాలని చెప్పాను. నిన్నటి క్లాస్ మిస్ అయిన వాళ్ళు నిన్నటి క్లాస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం అన్నట్టు ఉంటుంది. నిన్న క్లాస్ వాళ్ళ చార్ట్లో ఇచ్చాను లింక్స్. సో కాబట్టి సో ఇక్కడ వరకు నిన్న క్లాస్లో చెప్పడం జరిగింది. సో అంటే ఏంటి, సో డాక్యుమెంటేషన్ అంటే యాజ్ ఈజ్ డాక్యుమెంట్, అంటే క్లయింట్ బిజినెస్ డాక్యుమెంట్ని యాజ్ ఈజ్ అంటాం. క్లయింట్ దగ్గర ఉన్న రిక్వైర్మెంట్స్, క్లయింట్ దగ్గర ఉన్న డేటా మొత్తాన్ని యాజ్ ఈజ్. టు బి అంటే బేస్డ్ అపాన్ ది యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని మనం ఎస్ఏపిలో ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి అనే డాక్యుమెంట్ కూడా మనం ప్రిపేర్ చేయాలి. దాన్నే మనం టు బి డాక్యుమెంట్ అంటాం. సో అలాగే గ్యాప్ ఎనాలిసిస్ అంటే సో యాజ్ ఈజ్ కిను టు బికి మధ్య వచ్చే డిఫరెన్స్. అంటే క్లయింట్ బిజినెస్ సినారియోస్ రిక్వైర్మెంట్లు ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఫుల్ఫిల్ చేయలేదు. సో అలాంటప్పుడు మనకి ఆ థింగ్స్ అన్ని కూడా గ్యాప్లో వస్తాయి. సో అవి ఇప్పుడు మనం ఎవాపర్ దగ్గరికి వెళ్ళి లేకపోతే డైరెక్ట్గా ఎస్ఏపిని కాంటాక్ట్ అయ్యి సో ఆ గ్యాప్ని మనం ఫుల్ఫిల్ చేసుకుంటాం చెప్పినాం. సో ఇది నిన్నటి క్లాస్లో మనకి జరిగిన విషయం, అవునా కదా. సో కాబట్టి నిన్నటి క్లాస్లో మనకి స్ట్రాటజిక్ ఆపరేషనల్ లెవెల్ వరకు అయింది. ఓకే, సో నిన్నటి క్లాస్లో జరిగిన విషయాన్ని ఎవరైనా ఇంగ్లీష్లో ఒక 3 minutes మాట్లాడగలరా? 2-3 minutes.
నిన్న ఏమేమి చెప్పుకున్నాము అన్న దాని మీద ఎవరైనా ఇంగ్లీష్ లో మాట్లాడగలరా? ఎనీవన్? మాట్లాడాలి, మాట్లాడితేనే కదా రేపొద్దున Yes, జాబ్. sir. Yes, sir. I can explain. Yes, madam. Please go. This is Gayatri. Yes. So yesterday we discussed about the SAP consultant roles and responsibilities. Okay. So here mainly we have roles and responsibilities are strategic level, operational level, and implementation level, and troubleshooting, document maintenance, and MIS reports. Okay. So in this, yesterday we have discussed about the two roles and responsibilities. Those are strategic level and operational level. In the Okay. strategic level, SAP consultant is not involved in this stage. So in this stage, higher management like delivery managers all are involved in this stage. Okay. So they will be hunt the client, and they will discuss about the projects with the client. So in this stage, so it is like how many resources are required, and so what is the duration and SLA agreement with the client, everything is involved in this stage. Okay. And coming to the operational level in this stage, so once the project is fixed and agreed with the client, so here next level comes to the SAP FICO consultant. So in this stage, we'll discuss about with the team, means FICO consultant. So about the project, and business process. What is the client business process, and so in this process, how many customers, and how many vendors are there? What are the assets and everything? Their house bank. So everything they will discuss, and they will give the as is information. So client will give the as is information. Based on that, the team should prepare the to be document. So that means what they are going to do, how they are going to map the into the SAP SAP. So Okay. if anything is not fit into the SAP, so based on the client requirement, so that comes under the gap analysis. So Okay. that is also done by the FICO consultant. Okay. So don't say FICO, it's FICO or S/4HANA consultant. That's it. Yeah. Okay, Sure. fine, great. Nice explanation. So Thank ఇంకా you. ఎవరైనా చెప్తారా? ఎనీవన్? సో ఇంకా ఎవరైనా చెప్తారా? సో ఎనీవన్ ఇంకా ఎవరైనా చెప్పగలరా? Okay guys, so in the yesterday session we clearly discussed about SAP FICO or S/4HANA consultant roles and responsibilities. So in that, so we have finished up strategic level and operational level, and there are so many responsibilities are there. Okay, so some of the important responsibilities that you can do in real time. So these are the responsibilities like strategic level, operational level, implementation level, troubleshooting, document maintenance, and MIS reports. Okay, so yesterday we finished up only strategic level and operational level. So today we will discuss about rest of the roles and responsibilities in the couple of minutes once this discussion part is finished up. So strategic level means it's completely planning. Okay, so if you take any project, definitely there might be planning. Okay, so here as a functional consultant, so our responsibility is nothing. Okay, so strategic level, our responsibility is nothing. And here the high level management will take care like project goals, project objectives, SLA. Okay, and so here you will involve only kickoff meeting. Okay, here you will involve only kickoff meeting. So kickoff meeting is just like introduction meeting. So you just like you meet with your project manager, he will guide you the project goals, objectives, SLA, business process of the client. Okay, and also, so as a functional consultant in real time, so you will have to work with several cross-module functional team members. So like you need to work with MM people, SD people, PP people, ABAP, basis, security, because SAP FI module is connected with so many other modules. Okay, and also so other modules involvement and requirement is very must. Okay, while we are into the project means it's not one man show. So it's almost
70 to 80 members will involved in every project. Okay, so almost SAP FICO consultants for implementation project, so 4 to 10 members. Okay, so if it is small project, 4 to 5 members, it's a big project, so almost 10 members will be there. So here strategic level means, so you need to set up planning for the so how many resources are required, how many SAP FICO consultants are required, so how many so what is the project duration and what is the project cost. Okay, so for these are all things will be set up in the strategic level. So you are SAP consultant, so I think you have only 4 plus 5 plus years of experience, or some of the people are completely freshers, so you don't know these things. Okay, so you will not be involved these areas will be taken care by your leads, higher management, and delivery heads, project heads, they will take care. But so you will involve only kickoff meeting. So kickoff meeting is introduction meeting with your project manager. So he will guide you the complete process of the client, like business process. So he will tell you, so how many company codes are there, and how many vendors are there, how many customers are there, what is the procurement process, what is the selling process, what is the distribution process, and what is the organization structure of this company, what is the hierarchy of the finance. So these are all discussions will be happened with your project manager, because he is the person, so he is your senior member. Okay, so you are ultimately responsible to your project manager itself. So that's the reason, so you guys are need to connect your project manager once you join into any project as a newbie. So first you will connect your project manager, and he will guide you the complete information. So, and he will suggest you those things. And the second thing is, so planning stage, your role is nothing, and you will involve only kickoff meeting. So kickoff meeting is introduction meeting with your project manager and your colleagues also, and your project manager will take workshop, and he will guide you the complete information regarding the project. Then you will get some idea. Okay, then operational level is documentation. So here you need to connect your end users with the client. Okay, so client has end users, so you need to ask, so GL data, AP data, ER data. So there is a planning for gathering the requirement. So as a functional consultant, so requirement gathering is very must. So you will have to gather the requirement relating to GL, vendor, customer, AP, ER, asset accounting, all the information you gather. So then only you will configure into SAP system. So client has already 10 years data. Okay, you want to so you want to gather this information, you need to connect to the end user, right? So the end users will provide this information. So end users are nothing but finance guys. So they know the total process. That's the reason. So they look at client. Okay, so you people need to connect end users, respect to end users. Then they will share you the documentation, and based upon the as is information. As is means client business scenarios, client business requirement. To be means, so to be document will be prepared by SAP consultant. So as a functional consultant, you need to prepare the to be document and gap document. These two documents are very important, and you need to prepare this document from your end on. So to be document means, so is a completely a technical document. So as a functional consultant, so you know the functional information, like client share you the functional data related to a complete project details. Based upon this functional data, you need to prepare the technical information. Technical information is nothing but SAP information. Then finally, you need to prepare the gap document. Gap means difference between as is and to be. So as is means client business scenario, client business requirements, client current business information. These are all things comes under the as is. So based upon the as is information, so you will have to prepare the SAP document. So these documents should be signed off by your client. And finally, you need to prepare the gap document. Gap means difference between as is and to be. Whatever the client business scenarios are there, sometimes not able to possible to map into SAP system. So that things are called as a gap. So gap, whenever gap has been exist, then we will connect ABAP, or sometimes we need to connect SAP, and we will rectify the issues. ఇలా చెప్పాలి మీరు. ఇలా చెప్పాలి అంటే సో మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాజెక్ట్ గురించి ఇంగ్లీష్ లో మీరు ఇలా మాట్లాడగలిగితే ఫస్ట్ ఇంటర్వ్యూ కాదు, ఫస్ట్ లోనే అయిపోతుంది, 2 minutes లోనే ఇంటర్వ్యూ క్లోజ్ అయిపోతుంది.
సో ఏ క్వశ్చన్ అడిగినా ఈ స్పీడ్తో, అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు అంటే అందరూ కూడా కొత్త వాళ్ళే కాబట్టి రాదు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు లేకపోతే కొంచెం ఎస్ఐపి నేర్చుకున్న వాళ్ళు మాట్లాడగలుగుతారు. బట్ ఇనిషియల్ స్టేజ్లో మీరు మాట్లాడాలి అంటే 2 days టైం పడుతుంది అంతే. సో ఆల్రెడీ కొంచెం ఇంగ్లీష్ మీద కమాండ్ ఉన్న వాళ్ళు ఈజీగా మాట్లాడేస్తారు. కొంచెం ఇంగ్లీష్ మీద కమాండ్ లేని వాళ్ళు, సో మీరు ఏం చేయాలి, సో ఈ వీడియోని, ఓకే ఇందాక మేడం చెప్పింది, ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్లీష్ వీడియోని సో మీరు ట్రాన్స్లేట్ చేసుకొని సో ప్రజెంటేషన్ చేయగలిగితే తొందరగా మీరు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్లో తొందరగా వెళ్తే జాబ్ వస్తుంది. మీరు రోమ్లో ఉన్నప్పుడు రోమన్లా ఉండాలి. సో ఒక ఐటీలో జాయిన్ అయినప్పుడు ఐటీ పర్సన్లా ఉండాలి. అంతేగాని సో ఎండ్ యూజర్లా ఉండకూడదు. ఓకే, సో ఐటీలో ఉన్నప్పుడు సో ఐటీ లాంగ్వేజ్ యూజ్ చేయాలి. సో ఐటీలో ఉన్నప్పుడు ఐటీ వే ఆఫ్ స్టైల్ని ఫాలో అవ్వాలి. సో కాబట్టి మీరు ఒక సాఫ్ట్వేర్స్ అన్న విషయాన్ని, ఫ్యూచర్ సాఫ్ట్వేర్స్ అన్న విషయాన్ని మీరు మర్చిపోకండి. సో కాబట్టి మీరు నేర్చుకున్నది బేసిక్గా ఇప్పుడు 2 పాయింట్స్, 2 ఏరియాసే. కానీ దాని ఎలాబొరేషన్ అనేది ఇంత ఎలాబొరేషన్ ఇవ్వగలిగితే సో ఈ మీరు 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్న ఒక 25 లక్షల శాలరీ అయినా జాబ్ కొట్టేస్తారు. 50 లక్షల శాలరీ అయినా నేను మాట్లాడిన కమ్యూనికేషన్ దట్స్ ఎనఫ్ సఫిషియంట్. 50 లక్షల జాబ్ ఈజీ కొట్టేస్తారు. అందులో ఏమీ లేదు, జస్ట్ మీకు అర్థమైతే చాలు, అర్థమైతే చాలు అవతల వాళ్ళకి. సో అట్లా మీరు ప్రజెంటేషన్ చేయగలిగితే చాలు. అలా రావాలి అంటే కొంచెం మీ సైడ్ నుంచి ఏంటంటే కొంచెం ఒక 2 రోజులు నేను డాక్యుమెంట్ ఇస్తాను ఈ క్లాస్ అయిన తర్వాత. ఆ డాక్యుమెంట్ మీరు చూసి ఓకే, సో దాంట్లో చాలా పెద్ద టెక్నాలజీ ఉంటుంది, చాలా హై లెవెల్ టెక్నాలజీ ఉంటుంది. ఆ టెక్నాలజీ గట్టిగా ప్రిపేర్ అయ్యి ఓకే కొంచెం డెలివరీ చేశారంటే 4 రోజుల్లో మీకు వచ్చేస్తుంది మొత్తం ఈ ప్రాజెక్ట్ గోల్స్ మొత్తం. ఒక ఎస్ఏపి కన్సల్టెంట్ రియల్ టైం ఎట్లా మాట్లాడతాను టక్ 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 మన బుల్లెట్ స్పీడ్తో చెప్తాను. ఈజీ అనండి, ఇదేం కష్టం, ఇంకా కొంచెం ప్రాక్టీస్ కావాలంటే. ఓకే డౌట్ ఎస్ చెప్పండి సార్. ఇప్పుడు కన్సల్టెంట్ వాడు యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా, అది ఇస్తే ఓన్లీ ఎఫ్ఐ డిపార్ట్మెంట్, ఎస్డి డిపార్ట్మెంట్, ఎంఎం డిపార్ట్మెంట్, దేనికన్ డిపార్ట్మెంట్స్ ఉంటారు కదా, సో ఎవరు దాన్ని ఇస్తారా లేదంటే ఓన్లీ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ మాత్రమే? బిజినెస్ ప్రాసెస్ డాక్యుమెంట్ ఇచ్చేస్తారు మీకు, నేను చూపిస్తాను కొన్ని డాక్యుమెంట్లు మీకు చూపిస్తాను, బ్లూ ప్రింట్స్ చూపిస్తాను. దాంట్లోనే మనం సీగ్రిగేషన్ చేసుకొని ఏది ఎఫ్ఐ డేటా, ఏది ఎంఎం డేటా, ఏది ఎస్డి డేటా అన్నది కన్సల్టెంట్గా ఆల్రెడీ తెలిసిపోతుంది. ఎందుకంటే కాన్ఫిగరేషన్స్ నాలెడ్జ్ అన్నీ ఉంటాయి. దాన్ని సీగ్రిగేషన్ చేసుకుంటాం. వాళ్ళే చేస్తారు సార్, సపరేట్ ఎవరు కాల్ చేసుకుంటారు చేస్తారని గ్యారంటీగా చెప్పలేము. సో మనం అది ఉండొచ్చు ఉండకపోవచ్చు, మనం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఒక్కోసారి. అది చూడగానే తెలిసిపోద్ది మీకు మీ డేటా కాదా అని. ఎందుకంటే కాన్ఫిగరేషన్ చేస్తాం మనం రానున్న రోజుల్లో, అవి మీది ఎవరిదన్నది ఈజీగా తెలిసిపోద్ది. నేను ఎఫ్ఐ చెప్తాను, ఎంఎం చెప్తాను, ఎస్డి చెప్తాను, 3 కంపేర్ చేసి చెప్తాను మీకు రానున్న క్లాసుల్లో. ఓకే సార్. అప్పుడు మీకు ఏ డేటా ఎవరిది అనేది ఈజీగా అర్థమైపోతుంది. క్లాసెస్ అయిపోయే లోపల మీకు ఒక నాలెడ్జ్ వచ్చేస్తుంది మొత్తం. ఓకేనా? సో కాబట్టి నిన్నటి క్లాస్ ఎవరైతే మిస్ అయ్యారో, మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో క్లాస్ 5 అని చెప్పి నేను చార్ట్లో లింక్స్ పెట్టాను, ఆ వీడియోని వాచ్ చేస్తే మీకు ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఏం మాట్లాడుతున్నాను అన్నది అర్థమవుతుంది. ఓకే, సో క్లాస్ 4 వీడియో లింక్ ఇచ్చాను, క్లాస్ 3 లింక్ ఇచ్చాను. సో మెల్లమెల్లగా టైం దొరికినప్పుడు ఈ వీడియోస్ చూడండి. బట్ ప్రజెంట్ మ్యాండటరీగా క్లాస్ 5 మాత్రం వాచ్ చేయాల్సింది. ఓకే, కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో. సో అలాగే ఇప్పుడు మనకి సో 2 లెవెల్స్ వరకు అయిపోయింది, అంటే డాక్యుమెంటేషన్ వరకు అయిపోయింది. మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో అంటే ఏంటి, ఫస్ట్ ఎప్పుడైనా సరే ఏదైనా ఒక యుద్ధానికి వెళ్ళాలంటే యుద్ధానికి కూడా ప్లాన్ చేసుకోవాలి, అవునా కదా? తర్వాత మనం బ్లూ ప్రింట్ రెడీ చేసుకోవాలి. ఓకే, బ్లూ ప్రింట్లో అంటే ఏంటి, మనం ఏం చేయబోతున్నాం అనేది రెడీ చేసుకోబోతున్నాం. సో అది అమలు చేయాలి. అంటే ఏంటి, కత్తులు పట్టుకొని కడారు పట్టుకొని దిగాలి, అవునా కదా? ఇంప్లిమెంటేషన్ అంటే గ్రౌండ్లో దిగిపోవాలి ఇంకా. సో ఆపరేషనల్ లెవెల్ అంటే సో మనకి అక్కడ సినిమాలో బాహుబలిలో కట్టప్ప ప్లానింగ్ వేస్తూ ఉంటాడు. సో అలా ప్లాన్ చేసుకోవాలి. ఆపరేషనల్ లెవెల్ అంటే ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఫస్ట్ ప్లానింగ్, తర్వాత ఆపరేషనల్ లెవెల్లో బ్లూ ప్రింట్ రెడీ చేసుకొని డాక్యుమెంటేషన్ రెడీ చేసుకుంటాం. తర్వాత ఇంప్లిమెంటేషన్ అంటే ఇక దిగిపోవాలి ఇంకా. సో గ్రౌండ్లో దిగాల్సిందే. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఈజ్ నథింగ్ బట్ కాన్ఫిగరేషన్ అంటే ఐటీ. సో ఐటీ అంటే కోడింగ్ రావాలా సార్ అంటే ఏం అవసరం లేదు. ఓకేనా? కోడింగ్తో పని లేదు, కాన్ఫిగరేషన్ చాలా సింపుల్. ఓకే, ఎలా చేయాలా అన్నది నేను మీకు ఊరికే నేర్పిస్తాను, పెద్ద విశేషం కాదు. సో ఇది నేర్చుకుంటే మీరు ఇంకా ఐటీ కన్సల్టెంట్ కింద లెక్క. ఈ 2 నేర్చుకుంటే ఎండ్ యూజర్. ఓకే, ఈ 2 నేర్చుకుంటే ఎండ్ యూజర్, ఇది నేర్చుకుంటే ఐటీ కన్సల్టెంట్, ఈ 2 నేర్చుకుంటే ఐటీ కన్సల్టెంట్, అంతే తేడా. ఓకేనా? సింపుల్. సో మనకి కాన్ఫిగరేషన్లో 2 రకాలు ఉన్నాయండి. కాన్ఫిగరేషన్లో 2 టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్ వస్తుంది. ఓకే, బేస్ లైన్ కాన్ఫిగరేషను, అలాగే ఫైనల్ కాన్ఫిగరేషన్. సో బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్.
సో బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్. సో బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, ఫైనల్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? సో మనకి ప్రతిరోజు జరిగే ఏంటి ట్రాన్సాక్షన్స్ ఎవరు చెప్తారు? సో కుమార్కి వీడియో ఆఫ్లో పెట్టుకోండి. ప్రతిరోజు జరిగే ట్రాన్సాక్షన్స్ ఏంటి ఎవరు చెప్తారు? డే టు డే మనకి జరిగే ట్రాన్సాక్షన్స్ ఎవరు చెప్తారు కంపెనీలో? purchases, sales, పర్చేస్, Sales, purchases, rent paid, commissions, brokerage. బ్రోకరేజ్, కమిషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అంటే కంప్లీట్ మనం జిఎల్ మాడ్యూల్, R2R, P2P అన్ని ఇంప్లిమెంట్ చేయాలా వద్దా? అంటే జిఎల్ అంటే జనరల్ లెడ్జర్, P2P అంటే ప్రొక్యూర్ టు పే, అంటే ఎలా కొనాలి, ఎలా అమ్మాలి. ఓకే, సో ఓటీ ఆర్డర్ టు క్యాష్, ఎలా మనం డబ్బులు ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా పేమెంట్ చేసుకోవాలి, అన్ని ప్రాసెస్ డిజైన్ చేయాలా వద్దా? సో అవన్నీ కూడా బేస్ లైన్ కాన్ఫిగరేషన్లో వచ్చేసాయి. అంటే 80% పార్ట్ కాన్ఫిగరేషన్ అంతా కూడా ఇందులో అయిపోద్ది. కంపెనీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్. ఓకే, సో రేపొద్దున రెంట్ పెయిడ్ ఎంటర్ చేయాలంటే మనకి రెడీగా ఉండాలి. సో అలాగే వెండర్కి డబ్బులు కట్టావు, సో అది రెడీగా ఉండాలి కాన్ఫిగరేషన్. సో వెండర్ పేమెంట్ చేసావు, రెడీగా ఉండాలి. కస్టమర్ ఇంకా డబ్బులు వచ్చినాయి, రెడీగా ఉండాలి కాన్ఫిగరేషన్. సో అంటే నువ్వు కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత డాక్యుమెంట్ పోస్టింగ్ అనమాట. కాన్ఫిగరేషన్ చేయకుండా, సిస్టమ్ని డిజైన్ చేయకుండా ఎస్ఏపిలో నువ్వు ఎంట్రీలు పోస్ట్ చేయలేవు, అంటే ట్రాన్సాక్షన్ బుక్ చేయలేవు. ఓకే, రెంట్లు, శాలరీలు అవన్నీ నువ్వు ఎంటర్ చేయాలి. అందుకే కదా ఫస్ట్ బ్యాక్ ఎండ్ వర్క్ అయిపోయిన తర్వాత అప్పుడు గో లైవ్లో ప్రాజెక్ట్ వెళ్ళిన తర్వాత అప్పుడు ఎండ్ యూజర్స్ వర్క్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాకా ఎండ్ యూజర్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో అంటే 20 నెలల ప్రాజెక్ట్ అయిన తర్వాత, 20 నెలల కాన్ఫిగరేషన్ అయిన తర్వాత అప్పుడు ఎస్ఏపి ఎండ్ యూజర్స్కి ఈ ఎస్ఏపి సిస్టాన్ని ఇచ్చేస్తే వాళ్ళు డాక్యుమెంట్ పోస్టింగ్ చేసుకుంటారు. అప్పుడు దాకా వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తారు. సింపుల్ చెప్పాలి అంటే ఏంటి, టాలీలో ఉన్న డేటాని ఎస్ఏపిలో తీసుకురావాలి. ఇప్పుడు టాలీలో 10 ఏళ్ళ డేటా ఉంది, 24 నెలల ప్రాజెక్ట్. 24 ప్రాజెక్టులు 24 నెలల తర్వాత ఇంప్లిమెంటేషన్ అయిపోతే, గోలైవ్లోకి వెళ్ళిపోతే అప్పుడు ఎస్ఏపి ఎండ్ యూజర్ ట్రాన్సాక్షన్ బుకింగ్ చేసుకోగలుగుతాడు. అంతేగాని కాన్ఫిగరేషన్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎండ్ యూజర్ ట్రాన్సాక్షన్ బుకింగ్లో అవన్నీ జరగవు రియల్ టైం. అర్థమైందా? సో కాబట్టి బేస్ లైన్ కాన్ఫిగరేషన్లో మనకి మొత్తం కాన్ఫిగరేషన్స్, మెజారిటీ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అన్నీ అయిపోతాయి. ఆ తర్వాత మనకి ఎఫ్ఐ మాడ్యూల్, ఎంఎం మాడ్యూల్తో ఇంటిగ్రేషన్ ఉందండి. అంటే ఎఫ్ఐకి ఎంఎంకి లింకేజ్లు ఉన్నాయి, అలాగే ఎఫ్ఐకి ఎస్డికి లింకేజ్లు ఉన్నాయి, ఇంటిగ్రేషన్ అంటే. సో అలాగే ఎఫ్ఐకి పీపీకి లింక్ ఉంది. సో అలాగే ఎఫ్ఐకి హెచ్ఆర్కి ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి. సో ఈ ఇంటిగ్రేషన్ పార్ట్ అంతా కూడా చివరి స్టేజ్లో, ఎందుకంటే వాళ్ళు కూడా రెడీ చేసుకోవాలి వాళ్ళ సిస్టమ్ని. వాళ్ళ సిస్టమ్ రెడీ చేసుకున్న తర్వాత మన సిస్టమ్ రెడీ చేసుకున్న రెండు లింక్ చేస్తాం. సో వాళ్ళతో పాటు మనం కోఆర్డినేట్గా కలిసి పనిచేయాలంటే అదర్ మాడ్యూల్స్తో కూడా మనం పనిచేయాల్సిందే రియల్ టైంలో. క్రాస్ మాడ్యూల్ టీమ్ వర్క్తో మనం పనిచేయాల్సిందే. దీన్నే మనం ఇంటిగ్రేషన్ అంటారు. సో అలాగే మీరు గ్యాప్ అన్నాం. సో క్లయింట్ రిక్వైర్మెంట్ కొన్నిసార్లు క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ కొన్నిసార్లు ఎస్ఐపి ఫుల్ఫిల్ చేయలేదు, అవన్నీ కూడా గ్యాప్లో వస్తాయి. సో అవే రైసిఫ్ అనమాట. సో ఇవన్నీ రైసిఫ్ ఆబ్జెక్ట్స్ అంటారు. సో రైసిఫ్ ఆబ్జెక్ట్స్ అంటారు అనమాట. సో వీటికి సంబంధించింది ఫైనల్లో చేసుకుంటాం అన్నమాట, గ్యాదరింగ్ అంతా కూడా. సో కాబట్టి సో ఫైనల్ కాన్ఫిగరేషన్లో ఇంటిగ్రేషన్, గ్యాప్ రిలేటెడ్ స్టఫ్ అండ్ రైసిఫ్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా ఫైనల్ కాన్ఫిగరేషన్లో చేస్తాం. సో బేస్ లైన్ కాన్ఫిగరేషన్లో జిఎల్, ఏపీ, ఈఆర్, అసెట్ అకౌంటింగ్ అన్ని కాన్ఫిగరేషన్స్, బిజినెస్ కావాల్సిన కాన్ఫిగరేషన్స్ మొత్తం కూడా సో ఇవన్నీ కూడా ఇక్కడే అయిపోతాయి. సో కాబట్టి కాన్ఫిగరేషన్ అంటే అదేదో మొత్తానికి కోడింగ్ కావాలేమో, ప్రోగ్రామ్ రాయాలేమో ఏమి. మనందరం ఫైనాన్స్ నేర్చుకున్న వాళ్ళ మనందరికీ డెబిట్ క్రెడిట్ అంటే ఏంటో తెలుసు. తెలియకపోతే ఓకే వదిలేయండి, నేను చెప్పుకుంటాను. సో బేసిక్ ఫైనాన్స్ ఉన్నా చాలు. ఓకే, సో బేసిక్ నాలెడ్జ్ ఫైనాన్స్ లేకపోయినా బీటెక్ వాళ్ళైనా ఈ కాన్ఫిగరేషన్ చేయొచ్చు, ఎవరైనా కాన్ఫిగరేషన్ చేయొచ్చు, సింపుల్గా చేయొచ్చు. ఓకే, ఇనిషియల్ స్టేజ్లో మెల్లగా నేర్చుకుంటారు. సో కాబట్టి కాన్ఫిగరేషన్ అనేది ఫస్ట్ మనకి. సో అంటే ఎస్ఏపి కన్సల్టెంట్ మెయిన్ ఏరియా, కోర్ ఏరియా, వెన్నుముక్క, బ్యాక్ బోన్ ఏదంటే కాన్ఫిగరేషన్. ఇది చేస్తేనే నువ్వు ఎస్ఏపిలో ఏదైనా ఎంట్రీలు పోస్ట్ చేయగలుగుతావు, ట్రాన్సాక్షన్స్. ఇది లేకుండా పోస్ట్ చేయలేవు. సో అంటే ఏంటి, మొత్తానికి కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత సో మనకి టెస్టింగ్ యాక్టివిటీస్ ఉంటాయి, అలాగే డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ ఉంటాయి. ఓకే, సో కాన్ఫిగరేషన్లో ఎన్ని టైప్స్ ఉన్నాయండి? బేసిక్ కాన్ఫిగరేషన్ ఒకటి, ఫైనల్ కాన్ఫిగరేషన్. 80% ఆఫ్ కాన్ఫిగరేషన్స్ రిక్వైర్డ్ ఫర్ ది బిజినెస్ ముందే అయిపోతుంది. సో ఇది చేసిన తర్వాత ఫైనల్ కాన్ఫిగరేషన్లో ఇంటిగ్రేషన్ పార్ట్, రైసిఫ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి.
సో మల్టిపుల్ టెస్ట్ యాక్టివిటీస్ మనం కాన్ఫిగరేషన్ చేసాం మన సైడ్ నుంచి, ఓకే మనం టీవీ కనిపెట్టాం మన సైడ్ నుంచి, ఓకే మనం బాగానే కనిపెట్టాం అని చెప్పుకోండి, దాన్ని ఫైనల్ చేసేవారు యూజర్స్. ఓకే దాన్ని మార్కెట్లో అమ్మిన తర్వాత దాని కహాని ఏంటో బయటపడుతుంది. సో దాంట్లో ఇది పని చేయట్లేదు అది పని చేయట్లేదు కస్టమర్ వెనకాల పడతాడు సపోర్ట్ కోసం. సో అదే విధంగా మనం కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత కాన్ఫిగరేషన్లో దాగి ఉన్న ఏమైతే ఎర్రర్స్ కానీ లూప్ హోల్స్ కానీ సో ఇలాంటివన్నీ కూడా టెస్టింగ్ యాక్టివిటీస్లో బయటపడుతుంది. నువ్వు కాన్ఫిగరేషన్ రాంగ్గా చేస్తే టెస్టింగ్లో బయటపడుతుంది. సో ఒక బిల్డింగ్ కట్టావు కానీ ఫైనల్గా టెస్ట్ చేస్తేనే తెలిసే దానికి నీళ్ళు చల్లితే ఒక కొన్ని రోజులు అయిన తర్వాత అది బీడ్లో ఆగుతుంది. అప్పుడు తెలిసిపోతుంది ఎంత బాగా బిల్డింగ్ కట్టావని, ఊరినే సొన్న రాసేవా లేకపోతే ఇంకెంత తీసుకున్నావా అని. ఓకే కాబట్టి టెస్టింగ్ యాక్టివిటీస్ ద్వారా మనం ఏమైతే ఎర్రర్స్ ఉన్నాయో ఇవి మనం ఎర్రర్స్ని రెక్టిఫై చేసుకోవడానికి టెస్టింగ్ యాక్టివిటీ పర్ఫామ్ చేస్తాం. ఓకే రెక్టిఫై చేయాలి, మల్టిపుల్ టెస్టింగ్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేయాలి మనం రియల్ టైంలో. సో యూనిట్ టెస్టింగ్, సో ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఓకే అలాగే రిగ్రెషన్ టెస్టింగ్, ఇవి మనకి మెయిన్ టెస్టింగ్ యాక్టివిటీస్ అన్నమాట. సో అలాగే సో యూఏటి యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్, సో అలాగే సెక్యూరిటీ టెస్టింగ్, ఓకే అలాగే సిస్టమ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్. సో వీటికి మళ్ళీ టెస్టింగ్ టూల్స్ ఉంటాయి అన్నమాట, అందులో ఈ టెస్టింగ్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తారు. టెస్టింగ్ టూల్స్ వచ్చేటప్పుడు ఏఎల్ఎం అనేది అలాగే జీరా అని చెప్పి మనకి స్పెల్లింగ్ తక్కువ రాదో తెలియదు, జీరా అని చెప్పి టూల్స్ ఉన్నాయి మనకి టెస్టింగ్ టూల్స్. సో ఇందులో పర్ఫామ్ చేస్తారు, టెస్ట్ స్క్రిప్ట్ రాసి టెస్టింగ్ అన్ని కూడా ఇందులో పర్ఫామ్ చేస్తారు. సో ఈ టెస్ట్ అనేది స్క్రిప్ట్ రాస్తారు, స్క్రిప్ట్ రాసి పాస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా ఆ టెస్ట్ అనేది ఇక్కడ ఫైనలైజ్ అవుతుంది టెస్టింగ్ దగ్గర. అంటే ముందు కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత టెస్టింగ్ చేస్తే మన లూప్ హోల్స్ కానీ ఏమైనా ఎర్రర్స్ కానీ సో ఏమైనా తప్పులు చేసినవి కానీ అన్నీ కూడా మనకి బయటపడతాయి ఈ టెస్టింగ్ ద్వారా. ఓకేనా. సో కాబట్టి టెస్టింగ్ అనేది ప్రతి కంపెనీకి ఏ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలన్నా టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, అవునా కదా. సో ఫస్ట్ మనం ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఆడాలంటే ఫస్ట్ నెట్ ప్రాక్టీస్ చేసుకోవాలి, టెస్ట్ చేసుకోవాలి ముందు బ్యాట్ వర్కౌట్ అవుతుందా లేదా, అవునా కదా. సో అట్లాగే సో ఇక్కడ మనకి రియల్ టైము సో సర్వర్లో మెయిన్ సర్వర్ ఇది. సో దాంట్లో మనం కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత సో ఈ టెస్ట్ చేయకపోతే మనకి సో తప్పులు అనేవి బయటపడవు. సో తర్వాత ఎర్రర్స్ వచ్చేసి ఎండ్ యూజర్స్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు ఎర్రర్స్ వచ్చేసి ఇబ్బంది పడిపోతాం. సో అప్పుడు ఇంప్లిమెంటేషన్ ఫెయిల్ అవుతుంది. సో ఇంప్లిమెంటేషన్ ఫెయిల్ అయితే పెద్ద ఇష్యూ అవుతుంది, క్లయింట్ మనమే పెనాల్టీ పే చేయాల్సి, కంపెనీ పెనాల్టీ పే చేయాల్సి. సో డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్, సో ఈ డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ కూడా మీరు చేయాలండి. సో మాస్టర్ డేటా అలాగే ట్రాన్సాక్షనల్ డేటా రెండు ఉన్నాయి మనకి, అవునా కదా. సో క్లయింట్ దగ్గర ఆల్రెడీ 10 years డేటా ఉంది. సో క్లయింట్ దగ్గర ఆల్రెడీ 10 years డేటా ఉంది. సో వాడు టాలీ యూజ్ చేస్తున్నాడు, టాలీలో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి 10 yearsకి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఎస్ఏపిలో తీసుకొచ్చేసేయాలి. ఈ ఎస్ఏపిలో తీసుకొచ్చేస్తేనే కదా క్లయింట్ దగ్గర 1000 customers ఉన్నారు టాలీలో, ఈ 1000 customers ఎస్ఏపిలో వచ్చేయాలి. క్లయింట్ దగ్గర 1000 vendors ఉన్నారు టాలీలో, సో 1000 vendors ఎస్ఏపిలోకి వచ్చేసేయాలి డేటా. క్లయింట్ దగ్గర జిఎల్ ఓపెన్ ఐటమ్స్ ఒక 1000 ఉన్నాయి, సో దీంట్లోకి వచ్చేసేయాలి ఎస్ఏపిలోకి. క్లయింట్ దగ్గర జిఎల్ క్లియర్ ఐటమ్స్ ఒక 10,000 ఉన్నాయి, సో ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చేసేయాలి. అంటే ట్రాన్సాక్షనల్ డేటా మాస్టర్ డేటా రెండు కూడా వచ్చేయాలి. సార్ మాస్టర్ డేటా అంటే ఏంటి, ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి రాసుకోండి. సో మాస్టర్ డేటా అంటే ఎస్ఏపి ఎఫ్ఐలో ఏముంది. సో మాస్టర్ డేటా అని ఎవరైనా అడిగితే ఓకే జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, అసెట్ మాస్టర్, బ్యాంక్ మాస్టర్, సో ఇవన్నిటిని మనం మాస్టర్ డేటా అంటాం. సో ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి, సో ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి. సో జిఎల్ ఓపెన్ ఐటమ్స్ అంటే క్లియర్ కానీ అని, అలాగే జిఎల్ క్లియర్ ఐటమ్స్, ఓకే అలాగే జిఎల్ బ్యాలెన్సెస్, సో అలాగే వెండార్ ఓపెన్ ఐటమ్స్, అలాగే వెండార్ క్లియర్ ఐటమ్స్, సో అలాగే వెండార్ బ్యాలెన్సెస్, అలాగే కస్టమర్ ఓపెన్ ఐటమ్స్, అలాగే కస్టమర్ క్లియర్ ఐటమ్స్,
అలాగే కస్టమర్ బ్యాలెన్సెస్, అలాగే అసెట్ బ్యాలెన్సెస్, డిప్రిసియేషన్. సో ఇవన్నీ కూడా ఇవంతా కూడా ట్రాన్సాక్షనల్ డేటాలో పార్ట్ అనమాట. ఓకే, ఆల్ ట్రాన్సాక్షనల్ డేటా, ఈ ఆల్ ట్రాన్సాక్షనల్ డేటా క్లయింట్ దగ్గర ఉన్నది, 10 సంవత్సరాల దగ్గర నుంచి ఉన్నది. ఓకే, సో ఈ మాస్టర్ డేటా 10 సంవత్సరాల నుంచి ఉంది, ఎఫ్ఐ మాస్టర్ డేటా. సిఓ మాస్టర్ డేటా వల్ల వేరే ఉంది. సో సిఓ మాస్టర్ డేటా వచ్చేటప్పటికి ఎఫ్ఐ సిఓలో సిఓ మాస్టర్ డేటా వేరే ఉంది. ఓకే, సో సిఓ మాస్టర్ డేటా వచ్చేటప్పటికి కాస్ట్ ఎలిమెంట్స్, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్, ఇంటర్నల్ ఆర్డర్స్, ఇవి ఎగ్జాంపుల్ కింద మనం చెప్తాం అన్నమాట సిఓ డేటా. సో ఈ డేటా మాస్టర్ డేటా, సో సిఓది ఇదంతా కూడా సో క్లయింట్ దగ్గర 10 సంవత్సరాల నుంచి ఉన్న డేటా మొత్తం కూడా ఎస్ఏపిలోకి వచ్చేయాలి. దాన్నే మనం డేటా మైగ్రేషన్ యాక్టివిటీ. దీనికి కొన్ని టూల్స్ యూజ్ చేస్తారు కంపెనీలో. సో S4 హనాలో అయితే మన సో LTMC అనే టూల్, దీనికి ఆల్టర్నేటివ్గా అంటే కొన్ని ఫీల్డ్స్ని యాడ్ చేసిన LTMO అనే దాన్ని యూజ్ చేస్తారు. సో అది ECCలో అయితే LSMW. ఓకే, అలాగే BDC, అలాగే ఇది కస్టమైజ్డ్ ప్రోగ్రామ్. సో రెండిట్లో కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ ఫర్ బోత్. సో ఇలా కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ని యూజ్ చేస్తారనమాట. అంటే ఎనీథింగ్ అంటే S4 హనాలో మ్యాక్సిమం LTMC, LSMW. సో ఈ రెండింటిలోనూ BDC, ఈ రెండింటిలో ECCలో ఎక్కువ యూజ్ చేస్తారు. కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ అనేది సో S4 హనా ప్రాజెక్ట్స్ కూడా యూజ్ చేస్తారు, అలాగే ECC కూడా యూజ్ చేస్తారు. కాబట్టి మీరు సో డేటా మైగ్రేషన్ చేయాలంటే ఈ టూల్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. సో మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా అంటే మీ అందరికీ కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది. సో మాస్టర్ డేటా అంటే ఎఫ్ఐ మాస్టర్ డేటా ఇది, సో సిఓ మాస్టర్ డేటా ఇది. సో ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. సో ఈ డేటా మొత్తాన్ని కూడా మనం నాన్ ఎస్ఏపి సిస్టమ్ నుంచి, అంటే నాన్ ఎస్ఏపి అంటే లెగసీ అంటాం. సో ఎప్పుడైనా నాన్ ఎస్ఏపి అని అన్నాను అనుకోండి, టాలీ సిస్టమ్ అనేది లెగసీ. సో లెగసీ అంటే సో నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి మైగ్రేట్ చేయాలి. సో అందుకే దీన్ని మైగ్రేషన్ అంటారు, డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ అంటారు. సో ఎస్ఏపిలోకి రావాలన్నమాట. సో నాన్ ఎస్ఏపిలో ఉన్న టోటల్ డేటా మొత్తం 10 years డేటా ఎస్ఏపిలోకి రావాలి. సో ఈ యాక్టివిటీస్ని మనం సో ఏమంటారు, కట్ ఓవర్ యాక్టివిటీస్ అని అంటారు, లేదా డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ అంటారు. సో దీనికి ఫైనల్గా డేటా అంతా వచ్చేసిన తర్వాత, మొత్తం కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత, మొత్తం టెస్టింగ్ అయిపోయి, డేటా మైగ్రేషన్ మొత్తం అయిపోయిన తర్వాత, సిస్టమ్ డిజైన్ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు గోలే. సో ఫర్ ఎగ్జాంపుల్ నీ క్లయింట్ 2022లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. ఎప్పుడు సో అక్టోబర్లో స్టార్ట్ చేశాడు అనుకోండి. సో మీరు ఒక 2024 ఫెబ్లో కల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోవాలి. ఓకే, సో ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోవాలి. సో అంటే దగ్గర 2 సంవత్సరాల ప్రాజెక్ట్. ఓకే, సో అక్టోబర్ 2023, అక్టోబర్ 2024, అక్టోబర్ 2024 కల్లా అయిపోవాలి ప్రాజెక్ట్. ఓకే, కంప్లీట్ అయిపోవాలి. అంటే గో లైవ్ డేట్ సో 1 అక్టోబర్ను ఎప్పుడో పెట్టుకుంటాం. సో ఈ డేట్ కల్లా మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా ఎస్ఏపి స్టార్ట్ అవ్వాలి అండ్ టాలీ ఆఫ్ అయిపోవాలి. అంటే దీన్నే మనం సో కట్ ఆఫ్ డేట్ అంటాం. దీన్నే మనం సో గో లైవ్ డేట్ అంటే మొత్తం సిస్టమ్ అంతా రెడీ చేసేసి ఎస్ఏపి ఎండ్ యూజర్స్కి ఇచ్చేస్తున్నాం మనం. సో ఎస్ఏపి ఎండ్ యూజర్స్ ఇంకా డైరెక్ట్గా ఎస్ఏపిలో పోస్ట్ చేసుకుంటారు ట్రాన్సాక్షన్స్. ముందు కాన్ఫిగరేషన్స్ ఏమీ చేయకుండా ట్రాన్సాక్షన్ బుకింగ్ అనేది పాసిబిలిటీ కాదు. అర్థమైందా? సో కాబట్టి ట్రాన్సాక్షన్ బుకింగ్ అనేది చేయాలి అంటే ముందు సిస్టమ్ కాన్ఫిగరేషన్ చేయాలి. సో సిస్టమ్ కాన్ఫిగరేషన్ అయితేనే ఒక ట్రాన్సాక్షన్ బుక్ అవుతుంది ఎస్ఏపిలో. సో కాన్ఫిగరేషన్ చేయకుండా ఎస్ఏపి సిస్టంలో ఒక ట్రాన్సాక్షన్ కూడా పోస్ట్ చేయలేదు. సో కాబట్టి సో మనకి సో ఇంప్లిమెంటేషన్ అంటే ఇది. ఇంప్లిమెంటేషన్ అంటే కంప్లీట్ కాన్ఫిగరేషన్ మీద పట్టు ఉండాలి, కమాండ్ ఉండాలి మీ దగ్గర. ఓకే, సో అన్ని మాడ్యూల్స్ మీద ఏపీ, ఏఆర్, జిఎల్, అసెట్ అకౌంటింగ్, ఇంకా చాలా ఏరియాస్ డిస్కస్ చేస్తాం. ఆల్ మాడ్యూల్స్ మీద కమాండ్ ఉండాలి, అలాగే ఇంటిగ్రేషన్ మీద పట్టు ఉండాలి, సో రైసిఫ్ మీద కమాండ్ ఉండాలి. సో ఆ తర్వాత టెస్టింగ్ మీద కంప్లీట్ ఐడియా ఉండాలి. సో ఎలా టెస్ట్ పర్ఫామ్ చేస్తాం, స్క్రిప్ట్ ఎలా రాస్తాం, అలాగే ఏమేమి టూల్స్ ఉన్నాయి. ఓకే, అలాగే డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ మీద కమాండ్ ఉండాలి. ఈ టూల్స్ ఏమున్నాయి, LSMW టూల్స్, వీటి గురించి కూడా డిస్కస్ చేస్తాం.
సో అలాగే మనకి మాస్టర్ డేటా మీద ఫుల్ నాలెడ్జ్ ఉండాలి. సో జిఎల్ మాస్టర్ క్రియేషన్ రావాలి, వెండర్ మాస్టర్ రావాలి, కస్టమర్ మాస్టర్ రావాలి. దీన్ని మనం జిఎల్ మాస్టర్ని, వెండర్ మాస్టర్ని S4 హనాలో బీపీ అంటారు, బిజినెస్ పార్ట్నర్ అంటారు. సో ఈసీసీలో అయితే జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్ అంటారు. బట్ S4 హనాలో దీన్ని బీపీ అంటారు, బిజినెస్ పార్ట్నర్. ఓకే, సో బిజినెస్ పార్ట్నర్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే, అసెట్ మాస్టర్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. సో బ్యాంక్ మాస్టర్ మీద నాలెడ్జ్ ఉండాలి. సో ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఎక్స్పీరియన్స్ అని చెప్పలేదు, నాలెడ్జ్. సో నాలెడ్జ్ని ఎక్స్పీరియన్స్ కింద చూపించుకుంటారు. సో ట్రాన్సాక్షనల్ డేటా మీద ఇవన్నీ పోస్ట్ చేయగలగాలి ఎస్ఏపీలో, మీరు ఇవన్నీ పోస్ట్ చేయాలి మీరు ఎస్ఏపీలో. సో అలాగే మీకు లెగసీ సిస్టమ్ నుంచి నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీలోకి డేటా ఎలా మైగ్రేట్ చేస్తారు అనేది రావాలి. ఓకే, సో అలాగే కట్ ఆఫ్ డేట్ అంటే సో మనకి ఎస్ఏపీ సిస్టంలోకి ఎప్పుడు డేటా వెళ్తుంది దాన్నే మనం గో లైవ్ డేట్ అంటాం. సో గో లైవ్ డేట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రాజెక్ట్ గో లైవ్లోకి వెళ్ళిపోయిందంటే ఇంకా ఎండ్ యూజర్స్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ దాకా ఎండ్ యూజర్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఫైనాన్స్ గైస్, అకౌంటెంట్స్, సీనియర్ అకౌంట్స్ ఎండ్ యూజర్స్ అంటాం. వాళ్ళు చేసే పని ఏంటి? ట్రాన్సాక్షన్ బుకింగ్. ఎస్ఏపీలో ట్రాన్సాక్షన్, డే టు డే జరిగే ట్రాన్సాక్షన్ ఎస్ఏపీలో ఎంటర్ చేస్తారు. అది చేయాలి అంటే ముందు సో మనకి ఏపీ మాడ్యూల్ ఇంటిగ్రేట్ చేయాలి, జిఎల్ మాడ్యూల్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇవన్నీ మాడ్యూల్స్ ఇంప్లిమెంట్ చేస్తేనే ఒక ట్రాన్సాక్షన్ ఎస్ఏపీలో బుక్ అవుతుంది, లేకపోతే అవుతుంది. సో ఈ ఆల్ మాడ్యూల్స్ ఇంప్లిమెంటేషన్ చేసేసిన తర్వాత అప్పుడు మనం ఫైనల్గా గో లైవ్ టెస్టింగ్ యాక్టివిటీ అయిపోయిన తర్వాత టెస్టింగ్ లేకుండా ఫైనల్గా గో లైవ్లోకి వెళ్తాం ప్రాజెక్ట్. కాబట్టి మల్టిపుల్ టెస్ట్ స్క్రిప్ట్స్ని, సినారియోస్ని మనం ఎగ్జిక్యూట్ చేసి ఫైనలైజ్ చేసి టెస్టింగ్, సో అప్పుడు మనం గో లైవ్లోకి ప్రాజెక్ట్ వెళ్ళిపోతుంది. ఇది కాన్సెప్ట్. సో ఇది ఇంప్లిమెంటేషన్ లెవెల్. ఇక్కడతో ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. సో ఇవన్నీ పార్ట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. ఓకేనా? సో ఇవన్నీ పార్ట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. సో కాబట్టి మెయిన్ వచ్చేటప్పుడు కోర్ ఏరియాస్ మన కాన్ఫిగరేషన్ అండ్ సో టెస్టింగ్ యాక్టివిటీ, డేటా మైగ్రేషన్. వీటి మీద నీకు ఫుల్ నాలెడ్జ్ ఉంటే ఒక ఇంప్లిమెంట్ చేసేయచ్చు ఎస్ఏపీ సిస్టమ్. గాట్ మై పాయింట్? అర్థమైందా? ఓకే గైస్, so far we have discussed about strategic level and operational level. So today topic is implementation. So as I told you, there are two types of configurations we have: baseline configurations and final configurations. So baseline configuration means majority of configurations will be finished up by SAP FSCO consultant or S4HANA consultant. So here you will complete 80% of configuration. It's completely baseline, means the basic requirement so which needed for the company. So without this we cannot do anything. So for transaction posting and everything, so we need configuration. So without having configuration, so you cannot post any transaction. So 80% of majority of configurations will be finished up in the baseline configurations only. So in the final configuration integration part, so SAP FI module is integrated with the other modules. So MM module, SD module, PP module and HR module. So this integration part will be done so after this baseline configuration, and so these people already complete their configuration. So then we will connect this MM, SD, PP and HR. So in real time we need to work and coordinate with the cross module functional members, and integration is very important area. And so once so you go to any interview, so interview will definitely ask the integration part. So what are the integration knowledge on MM related and SD related. So and also so you should aware the gap related stuff. Gap means RISE-IF. Okay, so RISE-IF objects. What is RISE-IF objects? I will tell you later. So this is the final configuration. This is the baseline configuration. So once you do the configuration part, then you will do the testing activity. So generally there are two types of testing activities will be there. One is, so yes, we will cover. So ALM, Jira, these are the testing activities. Okay. So and we will perform unit testing, integration testing, regression testing, and UAT. Okay, and secure testing and performance testing. These are all things we will perform in our real-time case. Okay, so we need to write different kind of test scenarios and we need to execute. Okay, so test scripts we need to write. So and finally we need to confirm so whether this test has been passed or failed. So those things we need to put into this ALM tool or Jira tool, or the company customized tools will be there. So I'm just giving only two tools, but these are the most common tools generally most of the companies will use. Okay, and data migration activities, as I told you, so a client has already data like master data, transactional data, so already exists because the client is already in Tally for the last 10 years. Okay, now you want to migrate this 10 years data to SAP. So first you need to analyze what is our master data. So SAP FICO master data
I just given over here. So GL master, vendor master, customer master, asset master, bank master, and CO master is related to cost elements, cost centers, profit centers, and internal orders. So if you find out this data and you gather this data from the client, then you need to map this data into SAP system. Mapping is nothing but configuration, customization. So here the transactional data also need to gather from your client. So GL open items, GL clear items, GL balance, like vendor, like customer, all balances you need to gather from the client, and the same you need to map into SAP system by using these tools. For ECC case, we generally use LSMW, BDC, or any customized program should be used. For S4HANA, LTMC or any customized program should be used. Okay, so these are the two tools for S4HANA and LSMW, BDC. So these are the two important main tools. Okay. For data migration is called as a data uploading. So you are uploading from legacy system to SAP system. So that is called as a migration. Okay, so once you finished up this configuration part, this testing part, then data migration part is finished up, then so finally go live. So once the project is moved to go live, that means so entire configurations and entire testing activities, entire data migration activities, and total all configuration part is done, then project should be moved to the go live. So once the project is moved to the go live, then end user works will be started. So before that, no end user work. So here only background work is completed, then front end, so end user will post the transaction. So once the project is moved, then end users will post the transaction booking, right? So till then, so everything you need to perform, everything you need to do it from your system only. Okay. So this is only background. IT is a background job. Okay. So everything we need to do in background only. So front end worker is SAP end users. Final end of product is financial statements. So every company wants profit and loss, right? So that is financial statements, balance sheet. So what is the company status? Like, current liabilities, current assets. What is the liabilities? What are the liabilities? What are the assets of the company? Okay, so debts, assets. So these are all final status. So that things will be taken care by SAP end users. But our duty is, so we need to make the system ready, and we need to make the system design, and we need to make the system customization, and we need to do all testing activities in our SAP system, and we need to do all the data migration activities in SAP system. Then we need to finalize, and everything is okay. So take sign off from the client and go live date. You just put the go live date, and you just transfer all your migration data uploading activities from non-SAP to SAP. Then finally go live. Okay. సో ఇది బేసిక్ థింగ్స్ అనమాట. సో ప్రాజెక్ట్ని గురించి తెలుసుకునేటప్పుడు మీరు నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఇవి. సో ఎవరైతే ఈరోజు జాయిన్ అయ్యారో సో ప్రీవియస్ వీడియో వాచ్ చేస్తే కానీ మీకు అర్థం కాదు. ఓకే, సో మేబీ నేను సో ఈ రోజు కానీ టుమారో కానీ మొత్తం ఆల్ 6 వీడియోస్ లిస్ట్ ఇక్కడ చార్ట్లో పెడతాను. ఆల్రెడీ 5 వీడియోస్ లిస్ట్ చార్ట్లో పెట్టాను, ఇక్కడ చూడొచ్చు. నిన్నటి వీడియో చూసిన తర్వాత క్లాస్ 5 ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఈ వీడియోలో మీకు వెంటనే మీకు వీడియో వచ్చేస్తుంది, రికార్డ్ వీడియో వస్తుంది. ఈ రికార్డ్ వీడియో లైక్ ఇలా వస్తుంది మీకు. ఓకే, ఇలా వస్తుంది రికార్డ్ వీడియో. దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ చేసుకోవాలి. సో స్కైప్లో ఓన్లీ 30 రోజులు మాత్రమే ఉంటుంది వీడియో. ఓకే, ఆ తర్వాత నుంచి వీడియోలు ఉండవు. ఓకే, స్కైప్లో ఏంటంటే 30 రోజుల వరకే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత నుంచి వీడియో అనేది సో పనికిరాదు ఇంకా. సో కాబట్టి 30 రోజుల్లోనే మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఏ రోజు వీడియో ఆ రోజు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవడం అనేది ఉత్తమం. సో కాబట్టి మళ్ళీ నేను డౌన్లోడ్ చేసుకోకుండా పెట్టుకున్న తర్వాత డౌన్లోడ్ చేసుకుంటానంటే ప్రాబ్లం. కాబట్టి ఎప్పుడు వీడియోస్ అప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డేటా అంతా నేను పంపించాను మీకు. సో దీన్ని ఎట్లాగే పెట్టుకోకూడదు. దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసి ఓకే, సో ఇక్కడ వర్డ్ ఫైల్ తీసుకొని సో పేస్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ముందు సర్వర్ యాక్సెస్ ఇమీడియట్గా తీసుకోండి. సర్వర్ తీసుకోకుండా మనకి వర్కౌట్ అవుతుంది. ఇది థియరిటికల్ సెషన్స్ ఇవన్నీ. సో ప్రాజెక్ట్ సంబంధించి ఈ ప్రాజెక్ట్ సంబంధించి చాలా వరకు మీకు ఫ్రీగానే చెప్తున్నాను. చాలా మందికి ఇంత మీకు ఎవరు చెప్పరు. రియల్ టైంలో కాన్సెప్ట్స్ ఇవన్నీ మీకు ఫ్రీగా ఎవరు చెప్పరు. సో కాబట్టి సో ఇక్కడ సో ఇవన్నీ రియల్ టైం టాపిక్స్. సో కాబట్టి సో ఫస్ట్లోనే క్లాసెస్ మీకు ప్రాజెక్ట్ రిలేటెడ్ చెప్పి మీకు షైన్ చేద్దామని చెప్పి ప్రాజెక్ట్ రిలేటెడ్ చెప్తున్నాను. సో ఈ వెంటనే దీనికి నెంబర్కి కాంటాక్ట్ అయ్యి సో మీరు సో వెంటనే సర్వర్ తీసుకోవాలి. సో ప్రాక్టికల్ వర్క్ అనేది సర్వర్లో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో రానున్న క్లాసెస్లో మొత్తం ఎస్ఐపి సర్వర్లోనే చేస్తాం. మొత్తం A to Z నేర్పిస్తాను. కాన్ఫిగరేషన్ చాలా డెడ్ ఈజీ. ఓకే, కాన్ఫిగరేషన్ చేయడం బోల్డ్ యూట్యూబ్ ఛానల్లో బోల్డ్ లింక్లు ఉంటాయి, బోల్డ్ యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి. ఎవరైనా చేస్తారు కాన్ఫిగరేషన్. సో జనరల్గా అయితే ఫస్ట్లోనే కాన్ఫిగరేషన్ క్రియేట్ చేస్తారు. సో అవన్నీ వేస్ట్.
ఫస్ట్ లో మీరు ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాలి. ప్రాజెక్ట్ గురించి మీద నాలెడ్జ్ వచ్చిన తర్వాత అప్పుడు సెషన్లోకి వెళ్ళాలి. సో ప్రాజెక్ట్ మీద నాలెడ్జ్ లేకుండా సెషన్లోకి వెళ్ళి ఏం చేస్తాం, ఏం అర్థమవుతుంది, ఏం అర్థం అవుతుంది, ఏదో ఊరినే వాడి కంపెనీ కోడ్ క్రియేట్ చేయమంటే కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం. సో ఏంటంటే సో అది మనకి కాబట్టి అది అనవసరం. ఆ ట్రైనింగ్ అనేది వేస్ట్ అన్నమాట. ఫస్ట్ ఎప్పుడైనా సరే రియల్ టైంలో సో ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకోవాలి. కాబట్టి రియల్ టైం కన్సల్టెంట్ దగ్గరే జాయిన్ అవ్వాలి. మీరు ఫేక్ ట్రైనర్స్ దగ్గర 5,000కి 10,000కి అని చెప్పి సిస్టంలో చూసి ఎస్ఐపి సిస్టంలో చూసి ఏదో అనుకొని జాయిన్ అయితే ఉపయోగం ఉండదు. ఓకే, వేస్ట్ ట్రైనింగ్ అది. ఎందుకంటే వాళ్ళు రియల్ టైం కాదు, ఫేక్ ట్రైనర్స్. సో కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోండి. సో ఈ సర్వర్కి ఇమీడియట్గా కాంటాక్ట్ అయ్యి సర్వర్ తెచ్చుకోండి ఇమీడియట్గా. ఓకేనా? సో అలాగే మీకు ఏంటంటే సో ఇక్కడ మీకు సో కాదర్ సార్, బాబ్జీ సార్ నెంబర్ ఇస్తున్నాం, వెంటనే కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో ఎప్పుడైనా సరే డాక్యుమెంటేషన్ ఉంది ఇలా కనబడుతుంది అంటే సో కాపీ చేసుకొని వెంటనే వర్డ్ ఫైల్లో నోట్ చేసుకోండి. ఓకే, సో ఆల్రెడీ ఎవరైతే పేమెంట్ చేస్తున్నారో ఒక నిమిషం వీడియో ఆఫ్లో పెట్టండి ఆడియో. సో ఎవరైతే ఆల్రెడీ క్లాసులు విన్నారో లేకపోతే పేమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వెంటనే వాళ్ళు సిబిఎంకి షేక్ బాబ్జీకి రెండింటికి స్క్రీన్ షాట్ పెట్టాలండి. ఓకే, రెండింటికి స్క్రీన్ షాట్ పెట్టాలి. సో పేమెంట్ స్క్రీన్ షాట్ వెంటనే పెట్టాలి. సో డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ ప్లీజ్ హౌ మెనీ ఇయర్స్, డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ ప్లీజ్ హౌ మెనీ ఇయర్స్ ఏమి ఉండదండి. సో 3 months 100 days. ఓకే, రోజుకి 45 hours 45 minutes నుంచి 1 hour ఉంటుంది అంతే సెషన్. మ్యాక్స్ 1 hour, అంతకంటే ఎక్కువ చెప్పలేము. సో మ్యాక్స్ 1 hour, అంతకంటే ఎక్కువ చెప్పినా అర్థం కాదు. ఓకే, సో 100 daysలో కోర్స్ అయిపోతుంది మ్యాక్స్. ట్రై టు కంప్లీట్ 100 days. ఓకే, సో ఒక్కోసారి ఎక్స్టెన్షన్ కూడా అవ్వచ్చు, ఒక 20 days 10 days ఎక్స్టెన్షన్ కూడా అవ్వచ్చు. సో అది డిపెండ్స్ అపాన్ ది హాలిడేస్ అని లేకపోతే హెల్త్ అని ఇలాంటి చాలా ఉంటాయి కాబట్టి అవ్వచ్చు. వీక్లీ 5 classes. ఓకే, వీక్లీ 5 classes, 4 to 5 classes, మ్యాక్స్ 5 classes ఉంటాయి. సాటర్డే సండే ఆఫ్, సాటర్డే సండే ఎంప్లాయీస్కి. సో ఓన్లీ ప్రాక్టికల్ వర్క్ చేసుకోవాలి సిస్టంలో. ప్రాక్టికల్ వర్క్ అంటే వాళ్ళకి టైం ఉండదు కాబట్టి, ఎప్పుడు ఇచ్చిన వర్క్ అప్పుడు చేయలేరు కాబట్టి కనీసం సాటర్డే అన్నా సండే అన్నా చేస్తారనే ఉద్దేశంతో సాటర్డే సండే ఆఫ్ తీసుకోవడం జరిగింది. సో నాకు ట్రైనింగ్ బ్యాచెస్ తొందరగా స్టార్ట్ చేసుకోవాలంటే ఇంతకంటే తొందరగా ముగించేయచ్చు, బట్ నేను స్లోగా వెళ్తాను. ఓకే, సో ఇది స్లోగా వెళ్తాను. సో కాబట్టి బేసిక్ క్లాస్లో నేను 6 classes చెప్పాను బేసిక్. సో ఇవన్నీ కూడా మీకు సో చాలా యూజ్ అవుతాయి. సో కాబట్టి ఇవి బేసిక్ క్లాసెస్ అయినా చాలా యూజ్ అవుతాయి. ఇప్పుడు చెప్పింది కంప్లీట్గా రియల్ టైం ప్రాజెక్ట్. ఓకే, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలన్నది మీకు నేర్పించేస్తాను థియరిటికల్గా, బట్ సిస్టంలో ఎలా చేయాలన్నది మీరు నేర్చుకోవాలి. దట్స్ ఇట్. సో సిస్టంలో ఎలా చేయాలన్నది నేను నేర్పిస్తాను. ఓకే, అండ్ ఎలాంటి కైండ్ ఆఫ్ రియల్ టైమ్ ఇష్యూస్ వస్తాయని కూడా మీకు చెప్తాం. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. సో విల్ కంటిన్యూ టుమారో మనకి క్లాస్ ఉందా లేదా అనేది మా అడ్మిన్స్ చార్ట్లో పెడతారండి మ్యాక్సిమం. సో సాటర్డే సండే మ్యాక్సిమం ఉండదు. ఓకేనా? సో మనకి ఇక్కడ దాకా అయిపోయింది. ఇంకా ట్రబుల్ షూటింగ్ అంటే సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇది సపోర్ట్ ప్రాజెక్ట్. ట్రబుల్ షూటింగ్, డాక్యుమెంట్ మెయింటెనెన్స్, ఎంఐఎస్ రిపోర్ట్స్ ఈ సపోర్ట్ ప్రాజెక్ట్లో వస్తుంది అన్నమాట. సో కాబట్టి ఇది కూడా మీకు డిస్కస్ చేస్తాను. ఓకే, సో అది నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు అన్నది మీకు చార్ట్లో పెడతాను. సో చార్ట్లో అప్డేట్స్ వస్తాయి. సో ఆ చార్ట్లో ఎప్పటికప్పుడు క్లాస్ ఉంది లేదు ఏంటి డీటెయిల్స్ అన్ని కూడా చార్ట్లో వస్తాయి. చార్ట్లో చెక్ చేసుకోవాలి. ఓకేనా? చార్ట్లో చెక్ చేసుకోవాలి. అండ్ వెంటనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సో కాంటాక్ట్ నెంబర్స్ ఇక్కడ ఇస్తున్నాను. ఈ నెంబర్స్ కాంటాక్ట్ అయ్యి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా చార్ట్లోనే ఉంటాయి. వెళ్ళి చార్ట్లోనే మొత్తం చూసుకోండి. వీడియో డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు క్లాస్ క్లోజ్ చేయ వెంటనే సో రికార్డ్ వీడియో వచ్చేస్తుంది చార్ట్లో. క్లాస్ క్లోజ్ చేసిన వెంటనే రికార్డ్ వీడియో డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ ఎవరైతే వినలేదో లింక్స్ పెట్టాను, 5 links పెట్టాను. సో నిన్నటి క్లాస్ వింటే ఈ రోజు క్లాస్ అర్థమవుతుంది. సో ఇవి మెల్లగా ఈ లింక్స్ చూసుకోండి, టైం దొరికినప్పుడు చూసి కంప్లీట్ చేసుకోండి బేసిక్ లెవెల్. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. గుడ్ నైట్. హ్యావ్ ఎ గ్రేట్ డే.